మేమైతే తిరుపతి వెళ్ళొచ్చేసాక నైవేద్యాలయితే పెట్టుకున్నాం. హలో అండి. నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి. సో, తిరుపతి అయితే వెళ్ళొచ్చేసాక మా అమ్మ వాళ్ళైతే విజయవాడ కూడా వెళ్ళామనమాట మేము. సో, అందుకని దుర్గమ్మ తల్లి అమ్మవారికైతే కోన్ కోసుకుంటారనమాట. నైవేద్యాలు పెట్టుకుంటారు. అంటే మేము పెట్టుకోం గానీ మా అమ్మాళ్ళైతే ఎప్పుడు వెళ్ళినా సరే పెట్టుకుంటారనమాట. మా భార్గవనందన అయితే కోడితో కుస్తీ చేస్తున్నాడు. మా ఇంట్లో అయితే సత్యం తల్లి అయితే ఉన్నారనమాట అండి. మేము నైవేద్యాలు ఎప్పుడన్నా సరే ఆ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటాం. ఇంతకుముందు ఇక్కడ జాతరలు కూడా జరిగేవంట. మా ఫాదర్ చెప్పారు. సో, ఇంకా ఇలా అయితే నైవేద్యాలు అయితే పెట్టేసుకుని ఆ అమ్మవారి పేరు చెప్పుకుని ఇక్కడైతే కోన్ అయితే కోయించేసుకుంటాం అనమాట అండి. ఇంతకీ మీలో ఎంతమంది ఇలా టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత నైవేద్యాలు పెట్టుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా అందరూ అయితే దండం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఒక్కొక్కరు గాని. మా నాన్నగారు, మా భార్గవ్ నందన్ అది నేనైతే వీడియో తీసుకోలేదు. సో, కోడిని కొయ్యటం బాగానే ఉంది కానీ నాకు దీన్ని చూస్తే జాలేసిందనమాట. కాకపోతే మొక్కు కదా తప్పదు అలా అనకూడదు దేవుడి మొక్కుకి. ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.